హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పచ్చిమిరకాయల పచ్చడి తయారు చేస్తున్నాను. కావాల్సినవి చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు, దోసకాయలు, కరివేపాకు, పోపు దినుసులు, కొంచెం దొండకాయలు అవి చూపిస్తున్నాను కదా. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను. పోపు దినుసులు, కరివేపాకు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. ఇది 2-3 రోజులు బయట ఉన్నా కానీ ఏం భంగం అవ్వదు. కొంచెం ఉప్పుతో వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసినాక కొంచెం కడాయి పెట్టుకోవాలట 2 నిమిషాలు. మా తగిన మీద నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చుకొని కడుక్కొని మంచిగా కోసి పెట్టుకొని చూపించినాను మీకు. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దొండకాయలు, ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను పచ్చడికి. అవి నాకు కొంచెం దోసకాయలు 2 చిన్న సైజు దోసకాయలు వేసినాను. దోసకాయలు అవి పెట్టుకొని వేసుకోవాలి మంచిగా. చూడండి, అలా వేసుకొని మంచిగా పెట్టుకోండి. పెట్టుకోవాలి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి కూడా నోటిఫికేషన్ పోతుంది కదా, అందుకోసం అడుగుతున్నాను. ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నాక 2 నిమిషాలు టమోటా వేసుకొని టమాటా కూడా మంచి పెట్టుకోవాలి. మీ కామెంట్ అనేది ఎక్కడి నుంచి పెడుతున్నారు అనేది మాకు కొంచెం పెట్టండి. కామెంట్ రూపంలో అన్ని చెప్పండి. అలా మంచి పెట్టుకొని మూత వేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. అట్లానే మంట ఎక్కువ పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోండి. చూడండి, మళ్ళీ మూత తీసినాక మళ్ళీ కొంచెం అలా ఇలా పెట్టుకొని మంచిగా వేయించుకోండి. బాగుంటుంది. వేడి వేడి అన్నం కానీ చల్లన్నం కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలా పెట్టుకొని మూత వేసుకొని మళ్ళీ 5-10 నిమిషాలు చూసుకుంటా పెట్టుకుంటే మాడిపోకుండా, మాడితే మంచి టేస్ట్ అంత మంచిగా ఉండదు. ఇలా పెట్టుకుంటుంది మధ్యన పెట్టుకొని మంచిగా ఉన్నాక ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం రాళ్ళు వేసుకుంటున్నాను. పసుపు ఎందుకంటే మంచి కలర్ వస్తుంది, అందుకోసం పసుపు వేసాను. ఉప్పు కూడా వేసాను, ఎందుకంటే దీంట్లో కరుగుద్ది కదా, ఉప్పు మంచిది కదా, అందుకని ఉప్పు వేసి మంచి పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకొని సన్న వంట మీద బాగా ఉడికించుకోండి. మగ్గేదనక కొంచెం అవి కలర్ మారుతాయి అనమాట. ఎలా మగ్గేది తెలుసుకోవాలంటారు కదా, అవి కొంచెం కలర్స్ వచ్చాయి. అట్లా వచ్చేదానికి ఉడికించుకోండి. పక్కన ఇప్పుడు అన్నానికి కడిగి పెడుతున్నాను, అన్నం కూడా పెట్టుకోనికి. ఇప్పుడు రైస్, అన్నం అయితే వెంటనే మా పిల్లలు అన్నం పెట్టి మమ్మీ అంటుంటారు, అందుకనేసి రైస్ అడిగి పెట్టినాను. రైస్ కూడా పెట్టాను. ఇప్పుడు మిరపకాయలు మళ్ళీ పెట్టాను మధ్యన. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి. అప్పుడప్పుడు మధ్యన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అడుగు మారుతుంది కదా, అందుకనేసి మాడకుండా. కొంచెం ఈ పచ్చిమిరకాయలు కారం ఉన్నాయి అనుకో, ఇవి కొంచెం టమాటా ఎక్కువ వేసుకోండి, కొంచెం మంచిగా వస్తుంది బాగానే. ఒక సైడ్ పాలు పెట్టాను, ఒక సైడ్ అన్నం పెట్టాను, ఒక సైడ్ పచ్చడి పెట్టుకున్నాను నేను. ఎందుకంటే తొందరగా పని అయిపోద్ది కదా, పిల్లలు తినేసి పడుకుంటారు కదా కాసేపు. ఈరోజు మా పిల్లలు స్కూల్ వచ్చేసారు. కొంచెం నూగులు వేయించాను, నూగులు వేసి మిక్సీ పడతాను. నూగులు వేసి పట్టుకుంటే చాలా బాగుంటుంది చట్నీ, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలా వేసి మిక్సీ పట్టాను. చూడండి, ఫస్ట్ నూగులు పచ్చగా పట్టుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇది ఉప్పు తొక్కి వేసుకుంటున్నాను. అంటే చింతకాయలు, పచ్చి చింతకాయలతో ఉప్పుతో 1 సంవత్సరం పొడుగు నిలవ చేసి పెడతారు మా అమ్మ వాళ్ళు పంపించింది, అవి వేసి చేసుకుంటున్నాను. ఇప్పుడు మగ్గినాయి కదా పచ్చిమిరకాయలు, అవి టమోటా, ఉల్లిగడ్డ, ఎల్లుల్లి అన్ని అవి వేసుకుంటున్నాను. చూడండి, అలా వేసుకోవాలి. మంచిగా చల్లారినాక వేసుకోండి మీరు. నాకు కొంచెం చల్లారిని కొంచెం వేడి ఉన్నప్పుడు వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా తగ్గినాక చల్లగా అయినాక వేసుకోండి. జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని జార్ తీసుకొని పెట్టుకుంటున్నాను. గ్యాస్ దాని మీద మిక్సీ మీద పెట్టాను, మిక్సీ పట్టుకుంటున్నాను. పల్సి ఇచ్చుకుంటా పట్టుకోండి, ఒకేసారి తిప్పితే అట్లా మంచిగా రాదు. కొంచెం ఉదర మెరిగింది, నేను మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఒక్కోసారి తక్కువ పల్సి ఇస్తే సరిపోయిద్ది. చూడండి, పచ్చగా పట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ మెత్తగా పట్టకండి, మెత్తగా పడితే ఎంత
మాకైతే టేస్ట్ అనిపించదు. ఎందుకంటే కొన్ని రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ కొంతమందికి రోళ్ళు ఉండవు కదా, అందుకనేసి నేను కచ్చా పచ్చగా మిక్సీలో, టౌన్లలో ఉండేటోళ్ళకి రోళ్ళే ఉండవు కదా కొంతమందికి, అందుకని ఇలా కచ్చా పచ్చగా పట్టుకుంటే రోటి రుచి కొంచెం వస్తుంది, అంత రాదు, బాగుంటుంది. చూడండి ఇలా కలర్ఫుల్గా నేను పసుపు వేసాను కదా, పసుపు నువ్వులన్నీ, పాలు కూడా కాగినాయి, మా అన్నం కూడా అయిపోతుంది. చూడండి అన్నం అవుతుంది, అన్నీ అవుతున్నాయి. అన్నము వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అమోఘం. దీని ముందు ఏ కూరలు అంతగా పనికిరావు, అలా ఉంటుంది టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను పచ్చడి పట్టుకున్నాను. పచ్చడి పట్టుకొని చూడండి అంత జార్లో అంతా చెరవలో వేసుకొని చూస్తున్నాను. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఇప్పుడే. చూడండి నువ్వులు, పచ్చిమిర్చి చట్నీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని మీరు తిని కామెంట్ రూపంలో కామెంట్ చేసి, మీరు ఏ ఊరించి కామెంట్ పెద్ద అన్నం కూడా గంజించాను, ఏ ఊరించి కామెంట్ పెడుతున్నారు అనేసి చెప్పండి మాకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా అన్నం కూడా గంజించుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రెండ్స్ చేసుకుంటాను నా అన్నము, నా పచ్చడి అంతా ఇట్లా అయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.